హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నరాల బలహీనతలకు, అదేవిధంగా హార్మోన్స్ డెవలప్మెంట్కి, అంగ సంబంధ సమస్యలకు ఏదైనా ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నాం అండి. ఇంత ముందు కూడా నేను ఇవి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఔషధాల గురించి చెప్పాను. ఆయుర్వేదంలో ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు అంగ సంబంధాలకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అదేవిధంగా ఈ రోజు కూడా మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధం గురించి చెప్తాను. దాని పేరే మన్మథ రస. మన్మథ రస అనేది ప్యూర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి. ఇది అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అవైలబుల్ గా ఉంది. ఒకవేళ మీకు ఇది అందుబాటులో లేకపోతే మీరు ఆన్లైన్ ద్వారా కూడా దీన్ని బుక్ చేసుకోవచ్చు. సో అన్ని రకాల వెబ్సైట్స్ లో కూడా ఇది అవైలబుల్ గా ఉంటుంది. వీటిని మాత్రల రూపంలో మీకు లభిస్తుంది. ఇది వచ్చేసి ఉదయం ఒక మాత్ర, అదేవిధంగా రాత్రి ఒక మాత్ర, అన్నం తిన్న తర్వాత గోరువెచ్చటి పాలతో తీసుకుంటూ ఉండాలి. ఇదే విధంగా దీంతో పాటుగా మీకు కావాలి అని అంటే ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది, చాలా సందర్భాలు చెప్పాను. సిద్ధమకర ధ్వజం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది విత్ గోల్డ్ కాంబినేషన్ లో రావడం జరుగుతుంది. మన్మథ రస కన్నా ఇది కొంచెం రేట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఫలితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మేము కూడా ఎంతో మందికి దీన్ని సప్లై చేసాము, ఎంతో మంది వాడుకొని చాలా అద్భుతమైన ఫలితాలను కూడా పొందడం జరిగింది. మీరు ఓన్ గా తెచ్చుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్ గా మీరు ఆయుర్వేద షాప్లోకి వెళ్ళి సిద్ధమకర ధ్వజం కానివ్వండి, మన్మథ రస కానివ్వండి, డైరెక్ట్ గా తెచ్చుకోవచ్చు. సో దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కూడా ఉండవండి. మన్మథ రస చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది. నేను కూడా మామూలుగా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో కూడా ఈ మన్మథ రస అందించడం జరుగుతుంది. దీన్ని వాడుకొని కూడా చాలా మంది కూడా చాలా మంచి ఫలితాలను పొందామని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రా యూజ్ ఉంటే దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ సంబంధించిన వివరాలు కూడా మీ ఇంతకుముందు చాలా వీడియోస్ లో చెప్పడం జరిగింది. ఆయిల్ కూడా మేము సుమారుగా 18 రకాల మూలికలతో తయారు చేస్తాము. ఈ విధంగా మీరు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు రకాలుగా మీరు వాడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఈ నరాల బలహీనతలు తగ్గిపోతాయి. అదేవిధంగా అంగ సంబంధాలన్నీ కూడా మంచిగా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ ఈ ఒకవేళ మీకు అయినా కూడా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను సంప్రదించవచ్చు. ఇది వాడే సందర్భాలలో నాన్ వెజ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, స్మోకింగ్ కానీ, పొగాకు ఉత్పత్తులు అంటే శరీరానికి మత్తు కలిగించే వాటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. కొంతవరకు మీరు చింత పులుపును కూడా అవాయిడ్ చేయడం అనేది బెటర్. ఎందుకంటే ఇది కొంచెం విరుగులా పనిచేస్తుంది కాబట్టి చింత పులుపుని అవాయిడ్ చేయండి. అండ్ ముఖ్యంగా టెన్షన్స్, ఎక్కువగా స్ట్రెస్ ఇలాంటి సందర్భాలలో చాలా వరకు బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే స్ట్రెస్ ఉన్న, ఆలోచనలు ఉన్న, ఎక్సైట్మెంట్ ఉన్నా కూడా కొంతవరకు ఈ మెడిసిన్ అనేది పూర్తి స్థాయిలో దాని ప్రభావాన్ని చూపించకపోవచ్చు. కాబట్టి కొంచెం రిలీఫ్ గా ఉన్నప్పుడు, రిలాక్స్ ఉన్న టైంలో ఇది వేసుకున్నట్లయితే మీకు వేసుకున్నాక ఒక 2 hours 3 hours వరకు కొంతవరకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. కొంతమందికి సమస్య తీవ్రంగా ఉన్న వాళ్ళకు వెంటనే రిజల్ట్ రాకపోయినప్పటికీ కొద్ది రోజులు కంటిన్యూగా వాడడం వల్ల మంచి రిజల్ట్ పొందవచ్చు. దీన్ని సుమారుగా ఒక 3 నుంచి 4 నెలల పాటు కంటిన్యూగా వాడుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి సమస్యలు ఉండవు. బైద్యనాథ్ కానివ్వండి, దాబర్ కానివ్వండి, జండు కానివ్వండి, చాలా రకాలైనటువంటి కంపెనీలు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మీకు ఏ కంపెనీ దగ్గర అందుబాటులో ఉంటే ఆ కంపెనీ తీసుకోండి. డబ్బులు తక్కువ ఉన్నాయని మామూలు కంపెనీలలో వాడకండి, మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని వాడుకోండి. ఇంకా దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను సంప్రదించవచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు అందిస్తాను. అలాగే ఇంకా కొన్ని కామ్ని రస అని, కామ్ని విడ అని, ఇలా కొన్ని రకాలైనటువంటి ఔషధాలు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయండి. ఇవి కూడా కోరికలను కలిగించడానికి, టెస్టోస్టిరాన్ హార్మోన్స్ లెవెల్స్ ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో వీటిని కూడా మీరు క్రమం తప్పకుండా వాడుకుంటూ ఉన్నా కూడా తప్పకుండా మంచి ఫలితం ఉంది. అన్ని కలిపి వాడకండి, ఏదైనా ఒక దాన్ని కంటిన్యూగా వాడుకోండి. లేదా ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక, అంటే ఉదయం మన్మథ రస వేసుకున్నాను అనుకోండి, రాత్రి కామ్ని రస, ఇలా కామ్ని విద్రువన్ రస అని ఉంటుంది. దాని పేరు కామ్ని విద్రువన్ రస. మీరు మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంటుంది. ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఎందుకంటే చాలా వరకు కూడా చాలా మంది బయట ఈ రోడ్ల మీద అమ్మాయి వాళ్ళను నమ్మి మోసపోయి వేలు వేస్ట్ చేస్తున్నారండి. సో వాళ్ళు ఇచ్చే మెడిసిన్ లో స్వర్ణ బస్వాలు అంటారు, హీరా బస్వాలు అంటారు, చాలా చెప్తారు పేర్లు. వాళ్ళకి తెలిసిన షాప్కే వెళ్ళి తెచ్చుకోమంటారు. వీళ్ళు కమిషన్ మాడుకుంటారు. ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులు నమ్మకండి. వాళ్ళు 4 రోజులు అయిన తర్వాత మీకు కనబడరు, మీ సమస్య గురించి వాళ్ళు పట్టించుకోరు కూడా. సో అట్లా అని వాళ్ళు ఇచ్చే మెడిసిన్ కూడా ప్యూర్ మెడిసిన్ కాదు, ఓకేనా? అంతా కూడా ఫేక్ మెడిసిన్ ఉంటుంది. వాళ్ళే ఉంటాయి అన్ని. వీళ్ళు కమిషన్ మాట్లాడుకుంటారు, వాళ్ళే పంపిస్తారు పలానా మెడికల్ షాప్కి వెళ్ళమని. కాబట్టి వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మి వేస్ట్ చేయొద్దు. వాళ్ళు వేలు తీసుకుంటా కూడా అది ఒక్కటి కూడా 1% ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి వాళ్ళని మాత్రం నమ్మకండి. డైరెక్ట్ గా మెడికల్ షాప్ కి వెళ్ళి మీరే తెచ్చుకొని వాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకేమైనా ఉంటే మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద డాక్టర్లను కూడా సంప్రదించవచ్చు, లేదా మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు. మన హైదరాబాద్ కూడా బ్రాంచ్ ఉంది. మీ హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా మమ్మల్ని కలిసి కూడా అక్కడ మీ సమస్యను తెలియజేసుకోవచ్చు. దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా చెప్తాము. కానీ ఈ మెడిసిన్ అనేది ఆఫ్టర్ యూజింగ్, అంటే మెడిసిన్ అయిపోవడం 4 నెలలు వాడిన తర్వాత ఎన్ని రోజులు పనిచేస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పరాదు. ఎందుకు అంటే మెడిసిన్ మానేసిన తర్వాత దాని యొక్క ప్రభావం తగ్గడానికి కొంత సమయం పడుతుంది. ఈలోపు మనం మంచి డైట్,
మంచి వ్యాయామాలు ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మళ్ళీ మనకు అదే విధంగా కొనసాగాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే మెడిసిన్ వాడే రోజులు మంచిగా నిష్టగా ఉండి మెడిసిన్ అయిపోగానే మళ్ళీ ఇష్టమైనట్టుగా స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఇది ఏం పర్మనెంట్ కాదండి. ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా ఏది పర్మనెంట్ కాదు. నేను 100 సార్లు చెప్పమని చెప్తాను. చాలా మంది నన్ను అడుగుతుంటారు, సార్ ఇది జీవితకాలం పర్మనెంట్ సొల్యూషన్ అని అడుగుతారు. అసలు పర్మనెంట్ సొల్యూషన్ అనేది జీవితంలో ఎక్కడ ఇవ్వరండి. ఏ డాక్టర్ ఇవ్వడు, నేనే కాదు ఏ డాక్టర్ ఇవ్వడు. నువ్వు 20-30 సంవత్సరాలకు మందులు వాడడం స్టార్ట్ చేస్తే 90 సంవత్సరాల వరకు నీకు ఇలాగే ఉంటుందా అంటే అస్సలు ఉండదు. 1% కూడా నేను చెప్పను అట్లా. చాలా మంది మీరు గ్యారంటీ ఇస్తారా అంటారు. గ్యారంటీ ఎవరు ఇస్తారండి? ఏ డాక్టర్ ఇస్తాడు? అంత వృధా క్వశ్చన్స్ వేయద్దు. సో మనం ఇప్పుడు ఉన్న సమస్యను క్యూర్ చేసుకుంటున్నాము. సమస్య రాకుండా మనం జాగ్రత్త పడాలి. జ్వరం వస్తుంది, మందులు వాడతాం, తగ్గుతుంది. మళ్ళీ జ్వరం రాదా? వస్తుంది. లైంగిక సమస్యలు వచ్చినాయి, మందులు వాడుకోండి, తగ్గుతుంది, సెట్ అవుతుంది. జాగ్రత్తలు తీసుకోండి, కొద్ది రోజుల దాకా మళ్ళీ ఇబ్బంది పెట్టదు. ఇన్ కేస్ ఏదైనా అజాగ్రత్త వలన వేరే కారణాల వల్ల మళ్ళీ సమస్యలు రావచ్చు. ఒకసారి డ్రింకింగ్ చేస్తే రావచ్చు, ఒకసారి స్మోకింగ్ చేసిన వాళ్ళకి రావచ్చు, ఒకసారి నాన్ వెజ్ అధికంగా తీసుకోవాలి టెన్షన్స్ వల్ల రావచ్చు, లేదా ఏదైనా బెడ్ ఆపరేషన్స్, హార్ట్ అటాక్, స్టంట్స్ పట్టడం వల్ల రావచ్చు. డిఫరెంట్ కారణాల వల్ల ఈ లైంగిక సమస్యలు వస్తాయి. ఏ సమస్య వచ్చినా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, జాగ్రత్తలు వహించాలి, మళ్ళీ సమస్య రాకుండా ప్రయత్నం చేయాలి. అంతే తప్పించి ఒకసారి మందులు వాడితే జీవితకాలం మాకు ఈ సమస్య మళ్ళీ రాదు అని అనుకోవడం మాత్రం చాలా మూర్ఖత్వమే అవుతుంది. నేను మాత్రం ఎస్పెషల్ చెప్తున్నాను, ఏది కూడా పర్మనెంట్ సొల్యూషన్ అనేది కాదు. దాన్ని మనం కాపాడుకుంటే అది ఎన్ని రోజులైనా ఉంటుంది. కాపాడుకోకపోతే మళ్ళీ ఎప్పుడో ఒకసారి రావచ్చు, మళ్ళీ మందులు వాడుకోవాలి, మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ జాగ్రత్త పడాలి. అంతేకాని ఎవ్వరు కూడా పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. అది ఆలోచించండి, ఇది కరెక్టేనా, అసలు ఇది పర్మనెంట్ ఉంటుందా అని మీరు ఆలోచించండి. ఏది పర్మనెంట్ ఉండదు. మనం చిన్నప్పుడు తీసుకున్నది ఏది కానీ పర్మనెంట్ అనేది ఉండదు. కాబట్టి ఆ విషయంలో అనవసరంగా నన్ను క్వశ్చన్లు అడగద్దు, నాకు అనవసరంగా చాటింగ్లు చేయొద్దు. గ్యారంటీ ఇస్తారా, వారంటీ ఇస్తారా, ఒకవేళ మందులు పనిచేయకపోతే రిటర్న్ ఇస్తారా, ఇలాంటి ఏ డాక్టర్ కూడా అసలు యాక్సెప్ట్ చేయనటువంటి క్వశ్చన్స్ చాలా మంది అనవసరంగా నాకు అడుగుతూ ఉంటారు. ఏ డాక్టర్ మీకు గ్యారంటీలు ఇవ్వడండి రాసి, ఏ డాక్టర్ వారంటీ ఇవ్వడండి రాసి, ఏ డాక్టర్ కూడా మీకు మందులు వాడినాక రిజల్ట్ కనబడకపోతే రిటర్న్ అనేది ఇవ్వరండి. అది ఏ డాక్టర్ అని కాదు, మీకు నమ్మకం ఉంటే వాడుకోండి, లేకపోతే లేదని చెప్తారు తప్పించి ఇలా ఏ డాక్టర్ ప్రపంచంలోని ఏ ఒక్క డాక్టర్ కూడా ఇలా చేయడు. మేము ఏదో ఆన్సర్లు చెప్తున్నాం కదా అని చెప్పేసి మీరు అనవసరమైనటువంటి క్వశ్చన్లు అన్ని వేస్తున్నారు తప్పించి ఈవెన్ చిన్న సలహాలు కూడా నాకు కాల్ చేసినా కూడా నేను చెప్తూ ఉంటాను. సొల్యూషన్స్ అందరికీ అన్ని చెప్తూనే ఉంటాము. కేవలం మేము డబ్బుల గురించో కోర్సు వాడమనో కాకుండా ఏదైనా చిన్న డౌట్స్ వచ్చినా కూడా మేము చెప్తాం, క్లారిఫై చేస్తుంటాం. ఒక ఫ్యామిలీ డాక్టర్లా మేము క్లారిఫై చేస్తున్నాను. బట్ అలాగే కూడా చాలా మంది కొంతమంది ఉంటారు మూర్ఖులు, అలాంటి వాళ్ళు ఇలాంటి డౌట్స్ అడుగుతుంటారు. బట్ ఏ డాక్టర్ని కూడా అలాంటి డౌట్స్ మీరు ఎప్పుడు అడగద్దు. డాక్టర్ మీద నమ్మకం ఉంటే, మీకు క్యూర్ అవుతుంది నమ్మకం ఉంటేనే మీరు మందులు వాడుకోండి. అదే మీకు 50% క్యూర్ చేస్తుంది ఆ డాక్టర్ మీద ఉన్నటువంటి నమ్మకమే. కాబట్టి ఎప్పుడు కూడా నమ్మకం అనేది చాలా అవసరం, ఎస్పెషల్గా వైద్యంలో. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామంటే అర్థం ఏంటి అంటే ఆ డాక్టర్ని నమ్మి వెళ్తున్నాం. మళ్ళీ మైండ్లో 10 రకాల క్వశ్చన్లు పెట్టుకోవద్దు. నమ్మండి, పూర్తిగా నమ్మండి, తప్పకుండా మంచి జరుగుతుంది. ఓకేనా? ఏదైనా సరే అంతే, ఎక్కడికి వెళ్ళినా మీరు పూర్తిగా నమ్మండి. నమ్మితే ఖచ్చితంగా సొల్యూషన్ ఇస్తాం. కొన్ని వందల మందికి మేము ట్రీట్ చేసి ఒక మంచి కొత్త హ్యాపీ లైఫ్ని ఇచ్చాం. కొన్ని వందల మంది మమ్మల్ని నమ్మి 3,65,000 పైగా సబ్స్క్రైబర్లు మేము పొందగలిగాము. 8 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్ గా సర్వీస్ చేస్తున్నాము, కొరియర్స్ చేస్తున్నాము, హైదరాబాద్ లో బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాము, ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి ఆఫర్స్ ఇస్తున్నాము. మీరు రివార్డ్స్ కూడా పొందడం అనేది జరిగింది, అవార్డ్స్ పొందడం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ ఊరికే రావండి. ఒక డాక్టర్ మీద పూర్తి నమ్మకంతో మందులు వాడుకోండి, తప్పకుండా మంచి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.